కార్యక్రమం ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే వారి యొక్క ఆగడాలని ఎండగొడుతూ ఉన్నారో వారి మీద తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో మరి వారి పేరు చెప్పకుండా మహనీయులని తిట్టామనో లేదా వారి మీద తప్పుగా ప్రవర్తించామనో చెప్పి దాన్ని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో చేసుకునేటువంటి దాంట్లో భాగమే తప్ప ఇందులో వాస్తవం లేదని ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఎక్కడ ఉన్నటువంటి అభిమానులు లేదా ఎవరైతే ఆ సంఘస్థులు వారి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మహనీయుడి యొక్క విగ్రహాన్ని అవమానపరచలేదు, కేవలం పెట్టినటువంటి స్థలాన్ని మరి ఏదైతే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఒక ప్రాణం పోతే తిరిగి తేలేం మనం. రాజకీయంగా మనం ఏమి మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రాణం చాలా విలువైంది. మరి యాక్సిడెంట్లు అయ్యేటువంటి చోట మరి మిగిలిన సామాజిక వర్గాల్ని అక్కడ వద్దు ఈ యాక్సిడెంట్లు అవుతాయనేటువంటి మాట చెప్పినప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో రాత్రికి రాత్రి ఒక చరిత్రకారుడిది పెట్టేటువంటి దాన్ని మరి అభ్యంతరం తెలియజేస్తాం తప్ప వేరే ఉద్దేశం కాదని ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేస్తూ ఉన్న రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా చర్చలు చేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా లేనటువంటి ప్రాంతాల్లో ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలన్నా తప్పనిసరిగా ముఖ్యంగా మరి ఆయనకి బద్దున్నాయి, అవసరమైతే నేను కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ కార్యక్రమం చేయడంలో ముందుంటానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక సామాజిక వర్గాలు మరి ఉన్నటువంటి తరుణంలో మరి వాస్తవంగా పర్మిషన్స్ లేవు, వాస్తవంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని చోట్ల ఆ సామాజిక వర్గాల్లో ఇబ్బందులు లేని చోట పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉండడం వల్ల ఏదైతే గతంలో ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉండడం వల్ల నేను అక్కడ నాకున్నటువంటి 1 సెంటు భూమి కూడా రోడ్డుకి ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా కొంత చేశాం. అటువంటి ప్రాంతంలో మరి ఆ మధ్యలో పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి, ఆ మహనీయుడి విగ్రహానికి కూడా ఇబ్బంది కలుగుతుంది, గమ్మున ఎక్కడన్నా అపచారం జరిగే విగ్రహానికి ఏమైనా అపచారాలు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచనతోనే దాన్ని మరి ఎక్కడైనా మంచి స్థలంలో చూసి ఎక్కడ మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతంలో పెట్టినా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మరి మేమందరం సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ విష ప్రచారాల వల్ల ఎవరి మనసులో అయినా మీరు గాయపడి ఉంటే మీకు వాస్తవాలు తెలియచేయడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏదైతే ప్రాణం విలువ తెలిసిన వాళ్ళం కనుక ఒక కుటుంబం ఆధారం పోతే ఆ కుటుంబం మరి యాక్సిడెంట్లో ఎవరైనా కుటుంబం ఆధారం పోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో మనందరం చూస్తూ ఉన్నాం. అందుచేతే మరి ఈ విషయాలు ఆ రోజు కూడా అక్కడ యాక్సిడెంట్ ఏరియాలో పెడితే ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట చెప్పాను తప్ప మరి ఎవరిని వ్యతిరేకించేటువంటి ఉద్దేశం కాదని మరొకసారి పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.